కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల భాను అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్గంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యాలయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నర్సారెడ్డిలు మాట్లాడుతూ పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని, పేదలకు భూములు పంచడం, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని, ప్రజలు అందుకే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, ముత్యాలగౌడ్, వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల భాను, రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, బాలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సాకల్ కుమార్, ఎంపీటీసీ మోహన్, పొన్నాల నర్సారెడ్డి, రంగ మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వర్గల్ మండల్కి మన అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారు రావడం జరుగుతుంది. దానికి మన నర్సన్న గారి ఆధ్వర్యంలో వర్గల్ మండల కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి నీలం మధు గారికి స్వాగతం పలకడానికి ఒక 1000-1200 బండ్లతో ఇటు రావడం జరుగుతుంది. కావున మా వర్గల్ మండల కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. నీలం మధు గారిని వర్గల్ మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు వర్గల్ మండల్లో మన నీలం మధు గారు ప్రచారం ఉంది కాబట్టి దీనికి మేము అత్యధికంగా అందరము ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి మా తుమ్కుంట నర్సారెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీకి మేమందరము మా వంతు ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా నీలం మధు భారీ మెజారిటీతోటి కంపల్సరీ గెలుస్తుంది. వర్గల్ మండలి లీడ్ వస్తుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, వెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ ప్రభుగౌడ్ గారు, ఎక్స్ఎంటీపీ మోహన్ గారు, మరియు ముత్యాలన్న గారు, నెంటూరు రంగారెడ్డి గారు, మిగతా వివిధ మండల
పార్టీ ఉపాధ్యక్షులు మరియు గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా రేపు జరగబోయే 13వ తారీఖు ఎలక్షన్లో నీలం మధు ముదిరాజు గారు అత్యధికంగా మా మండలి నుండి ఎక్కువ లీడ్ ఇస్తామని కూడా ఈ సభ నేను చెప్తున్నా. జై కాంగ్రెస్, జై నర్సారెడ్డి, జై